ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో లెటర్ రైటింగ్ ఏ విధంగా రాయాలి, లెటర్ రైటింగ్ వలన మనకు ఎన్ని మార్కులు వస్తాయి, ఆ లెటర్స్లో ఉన్నటువంటి కంటెంట్ ఎలా ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ ద లెటర్ ఏంటి, లెటర్లో ఉన్నటువంటి ఫార్మేట్ ఏంటి, టైప్స్ ఆఫ్ లెటర్స్ ఏంటి, లెటర్లు ఏ విధంగా మనం రాస్తే మార్కులు, ఏపీ టెట్ మరియు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మీకు ఇందులో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పార్ట్స్ ఆఫ్ ద లెటర్స్ అడుగుతాడు. ఇన్ఫార్మల్ లెటర్ ఈస్ రిటర్న్ టు హూమ్ అని అడుగుతాడు. ఫార్మల్ లెటర్స్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ వన్స్ అని అడగవచ్చు. వాట్ ఆర్ ద పార్ట్స్ ఇంక్లూడెడ్ అని అడగవచ్చు. సిగ్నేచర్ ఈస్ ద పార్ట్ ఆఫ్ డాష్ అని అడగవచ్చు. సెంటెన్స్ ఇచ్చి దిస్ ఇస్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ పార్ట్స్ అని కూడా అడగవచ్చు. కాబట్టి టెట్ మరియు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే పార్ట్స్ ఆఫ్ ద లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 10th అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ చూసుకున్నట్లయితే హౌ టు రైట్ లెటర్ అనేది మనకు ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను మీకు హౌ టు రైట్ లెటర్స్ అనేది, టైప్స్ ఆఫ్ ద లెటర్స్, ఫార్మాట్స్ ఆఫ్ ద లెటర్స్ నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి, నోట్స్ రాసుకోండి. అంతేకాకుండా మొదటి నుండి చివరి వరకు వీడియో మొత్తం కంప్లీట్గా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు షేర్ చేయండి. మరొక విషయం ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్. ఓకే, మరి ఇప్పుడు మనం ఈ యొక్క లెటర్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీకు నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. సరే, మరి లేట్ చేయొద్దు, మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మొదటిగా వాట్ ఈజ్ లెటర్? మనకందరికీ తెలిసిన విషయమే. వాట్ ఈజ్ లెటర్ అని అంటే ఇట్స్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ముందుగా మనం లెటర్ యొక్క నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ ద లెటర్ ముందు చూద్దాం. లెటర్ డెఫినేషన్ చూసిన తర్వాత పార్ట్స్ ఆఫ్ ద లెటర్, ఫార్మేట్ ఆఫ్ ద లెటర్, కైండ్స్ ఆఫ్ ద లెటర్ నేను చెప్తాను, వినండి. సో ఇక్కడ చూసినట్లయితే లెటర్ రైటింగ్ ఏ ఫార్మల్ వే టు షేర్ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ and news with individuals or organizations. ఇక్కడ ఏమన్నాడంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫార్మల్ వే ఇన్ ఆర్డర్ టు షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ఆర్ న్యూస్ విత్ ఇండివిజువల్గా సెండ్ చేసుకోవడానికి లేదా ఆర్గనైజేషన్స్కి పంపించుకునేటువంటి ఒక ఫార్మల్ వే అనేది ఒక లెటర్. దెన్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్. లెటర్స్ని మనం దేనికి వాడుకుంటాము? పర్సనల్గా వాడుకోవచ్చు, ప్రొఫెషనల్గా వాడుకోవచ్చు. కరస్పాండెంట్ టు మెయింటైన్ రిలేషన్షిప్. దేనికి? లెటర్స్ ఆర్ యూస్డ్ టు మెయింటైన్ రిలేషన్షిప్ అండ్ కమ్యూనికేట్ విత్ అదర్స్. ఇతరులతో మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి లెటర్స్ని మనం రాస్తాము అనేది తెలుసుకున్నాం. దెన్ యూజ్డ్ టు రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్. దీంట్లో మనకి లెటర్స్ని దేనికి వాడుకుంటామండి? టు రిక్వెస్ట్ ద ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో లెటర్స్ ప్రొవైడ్స్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్. లెటర్స్ ఆర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అట్ ద సేమ్ టైమ్ మీన్స్ టు ఎక్స్ప్రెస్ కమ్యూనికేషన్స్ సచ్ యాజ్ గ్రాటిట్యూడ్, కంగ్రాచులేషన్స్, కండోలెన్సెస్ ఆర్ అపాలజీస్. సో ఉత్తరాల ద్వారాగా, లెటర్స్ ద్వారాగా మన యొక్క ఫీలింగ్స్ను ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. సచ్ యాజ్ అంటే ఏంటి ఎమోషన్స్? గ్రాటిట్యూడ్, కంగ్రాచులేషన్స్, కండోలెన్సెస్ అండ్ అపాలజీస్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి లెటర్స్ ఉపయోగిస్తాము. దెన్ సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ద లెటర్స్. లెటర్స్ ఆర్ నథింగ్ బట్
ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇది ఏంటంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫార్మ్ టు ఎక్స్ప్రెస్ రిటర్న్ కమ్యూనికేషన్. దెన్ లెట్ us see parts of letters. What are the parts of letters? మనకు 2 types of letters ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫార్మల్ లెటర్, సెకండ్ వన్ ఇన్ఫార్మల్ లెటర్స్. టైప్స్ ఆఫ్ లెటర్స్లో ఫార్మల్ లెటర్స్ చూస్తే అఫీషియల్ లెటర్స్, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే అఫీషియల్ లెటర్స్ అని కూడా పిలవచ్చు. అంతేకాకుండా ఆఫీసర్స్కి రాస్తాం కాబట్టి అఫీషియల్ లెటర్స్ అన్నాము. ఈ ఫార్మల్ లెటర్స్లో బిజినెస్ పర్సన్స్కి రాస్తాం కాబట్టి వీటిని బిజినెస్ లెటర్స్ అనొచ్చు. ఇందులో ఆఫీసర్స్ అనేవాళ్ళు ఉంటారు. హెచ్ఎం గారు ఉండొచ్చు, ప్రిన్సిపల్ గారు ఉండొచ్చు, ఎడిటర్ గారు ఉండొచ్చు, ఎస్ఐ గారు కానీ డిఎస్పి గారు కానీ ఉండొచ్చు. ఎందుకంటే కంప్లైనింగ్ లెటర్స్ కానీ ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ మనం రాస్తాం కాబట్టి దీన్ని మనం ఫార్మల్ అంటారు. ఇంకా ప్రొఫెషనల్ లెటర్స్ అని కూడా అంటాము. దెన్ ఇన్ఫార్మల్ లెటర్స్ చూస్తే ఇన్ఫార్మల్ లెటర్స్ను ఏమని పిలవచ్చు అంటే పర్సనల్ లెటర్స్ అని కూడా అనొచ్చు. ఇన్ఫార్మల్ లెటర్స్ ఆర్ నోన్ యాజ్ పర్సనల్ లెటర్స్. ఈ పర్సనల్ లెటర్స్ ఎవరికి రాస్తాము? ఫ్రెండ్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్, కిత్ అండ్ కిన్. ఇక్కడ కిత్ అండ్ కిన్ అన్నానంటే రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మన యొక్క తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు అని అంటాం కదా. మన తోడబుట్టిన వారందరినీ కిత్ అండ్ కిన్తో చూస్తాం. కాబట్టి ఇది 2 types ఆఫ్ లెటర్స్. దెన్ అనదర్ ఇంకొక విషయానికి వెళ్తే పార్ట్స్ ఆఫ్ ద లెటర్. లెటర్స్లో మనకి భాగాలు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. వెన్ వి రైట్ ఏ లెటర్, మనం లెటర్ రాస్తున్నామంటే బేసిక్గా కావాల్సింది ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మల్ రాస్తున్నామా, ఇన్ఫార్మల్ రాస్తున్నామా. ఫార్మల్ లెటర్స్ అంటే ఎవరికి రాస్తాము? అఫీషియల్స్కి రాస్తాము. ఆఫీసర్స్కి రాసేవి అఫీషియల్ లెటర్స్. ఈ అఫీషియల్ లెటర్స్లో వీళ్ళందరూ ఉంటారని తెలుసుకున్నాం. ఇన్ఫార్మల్ లెటర్స్ అయితే పర్సనల్ లెటర్స్ అని చెప్పుకున్నాము. అవి పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి, ఇతనికి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రాస్తామని తెలుసుకున్నాం. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ద లెటర్ చూద్దాం. ఈ పార్ట్స్ ఆఫ్ ద లెటర్స్ దగ్గరికి వెళ్ళామంటే వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద లెటర్, హౌ మెనీ పార్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ లెటర్. ఈ లెటర్స్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి అని కానీ చూసినట్లయితే దోస్ ఆర్ హియర్. వన్ హెడ్డింగ్, మొదటిగా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? హెడ్డింగ్ అనేది ఉంటుంది. సెకండ్ వన్ సాల్యుటేషన్, థర్డ్ వన్ బాడీ ఆఫ్ ద లెటర్, ఫోర్త్ వన్ సబ్స్క్రిప్షన్, ఫిఫ్త్ వన్ సిగ్నేచర్, సిక్స్త్ వన్ సూపర్స్క్రిప్షన్. ఇవి పార్ట్స్ ఆఫ్ ద లెటర్. లెటర్స్లో ఉన్నటువంటి పార్ట్స్ మరొకసారి చెప్తాను, గమనించండి. ఏమేంటి? హెడ్డింగ్, ఒక హెడ్డింగ్ ఉంటుంది. హెడ్డింగ్ అంటే దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి? ప్లేస్, డేట్, సెండర్ ఎక్కడి నుంచి రాస్తున్నారో ఆ ప్లేస్ ఉంటుంది, ఏ రోజు రాస్తున్నారో ఆ డేట్ రాస్తాం. అందుకే దీన్ని హెడ్డింగ్ అని అంటాం. వీ షుడ్ బిగిన్ ద లెటర్ విత్ హెడ్డింగ్. మనం ప్రారంభంలో దేంతో ప్రారంభిస్తామంటే హెడ్డింగ్తో ప్రారంభిస్తాం. దెన్ సెకండ్ వన్ సాల్యుటేషన్. సాల్యుటేషన్ ఈస్ నథింగ్ బట్ గ్రీటింగ్స్. దీన్ని ఏమంటామంటే గ్రీటింగ్. ఎలా గ్రీట్ చేయాలి, ఏమని గ్రీట్ చేయాలి? ఇట్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ లెటర్. ఈ సాల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్ అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ ద లెటర్స్పై డిపెండ్ అయి ఉంటుంది. మనం రాస్తున్న లెటర్ ఫార్మల్ లెటర్కి అయితే ఒక విధంగా రాసుకోవాలి. అది ఇన్ఫార్మల్ లెటర్స్ కానీ రాస్తున్నాం అనుకోండి మరొక విధంగా సాల్యుటేషన్ అనేది ఉంటుంది. అది ఏమిటి అనేది నేను చెప్తాను. సో ఇక్కడ గ్రీటింగ్స్ అన్నాను కదా. ఈ గ్రీటింగ్స్లో డియర్ ఫాదర్, డియర్ ఫ్రెండ్, డియర్ రాజు, మై డియర్ బ్రదర్, మై డియర్ ఫ్రెండ్ అని గ్రీటింగ్స్ చెప్తాం. అలాగే ఫార్మల్ లెటర్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, డియర్ సార్, రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మేడం ఆర్ మేడం అంటే కదా, అవి సాల్యుటేషన్ కిందకి వస్తాయి. దెన్ బాడీ ఆఫ్ ద లెటర్ తీసుకున్నాం. బాడీ ఆఫ్ ద లెటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బాడీ ఆఫ్ ద లెటర్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే ఇందులో వీ షుడ్ బిగిన్ ద బాడీ ఆఫ్ ద లెటర్ విత్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్తో ప్రారంభమైంది. రెండవదిగా కంటెంట్, మెయిన్ కంటెంట్, నువ్వు ఏమైతే రాయాలనుకున్నావో అక్కడ అది ఉండాలి. దెన్ థర్డ్ వన్ కంక్లూజన్ ఉండాలి. లెటర్స్ రాస్తున్నామంటే రాస్తున్నాం కాదు, కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే బాడీ ఆఫ్ ద లెటర్లో ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సపోజ్ వీఆర్ రైటింగ్ ఏ లెటర్ టు ఆఫీసర్స్, అఫీషియల్ లెటర్
you are going to write, or we are going to write a business letter, or we are writing a letter to the officer, writing a letter to DM, or we are writing a letter to principal, or we are writing a letter to SI, or we are writing a letter to a newspaper editor. ఫర్ హుమ్సో వీఆర్ రైటింగ్, మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో ఆ లెటర్లో మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే మన గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉండాలి. ఐ ఆమ్ సో అండ్ సో పర్సన్, మై నేమ్ ఈజ్ సో అండ్ సో, ఐ ఆమ్ సో అండ్ సో పర్సన్ అని మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్తో ప్రారంభం అవ్వాలి. దెన్ సెకండ్ థింగ్, కంటెంట్ తీసుకోవాలి. కంటెంట్ ఏంటి, నువ్వు దేని గురించి రాస్తున్నావు, అది కంప్లైంటా, అది ఎంక్వైరీ చేయాలనుకున్నావా, కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నావా, వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్, ఆర్ లీవ్ టేకింగ్, ఏం తీసుకుంటావు, లీవ్ తీసుకోవాలనుకుంటున్నావా, ఏదైతే ఉందో అది కంటెంట్ అనమాట. ఆ కంటెంట్ను సెకండ్ పార్ట్లోకి రావాలి. దెన్ కంక్లూజన్ మస్ట్ ఇన్షూర్. లెటర్ కంక్లూజన్ లేదు అనుకుంటే అది ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో మంచి మార్కులు రావాలంటే ఇంట్రడక్షన్, కంటెంట్, కంక్లూజన్ అనేది అవసరం. 2 or 3 పారాగ్రాఫ్స్లో మనం బాడీ ఆఫ్ ద లెటర్ను రాయండి. బాడీ ఆఫ్ ద లెటర్ రాసేటప్పుడు 2 or 3 పారాగ్రాఫ్లో రాయడం మంచిది. దెన్ సబ్స్క్రిప్షన్ అనేది ఏంటంటే లీవ్ టేకింగ్. దీన్ని యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ట్రూలీ అని మనం రాస్తాం. వాటిని ఏమంటామంటే సబ్స్క్రిప్షన్ అని అంటారు. దెన్ అనదర్ వన్ సిగ్నేచర్. సబ్స్క్రిప్షన్ తర్వాత మనం ఏం రాయాలంటే సిగ్నేచర్, అంటే ఎవరైతే ఈ లెటర్ రాస్తానో అతని యొక్క సిగ్నేచర్, దట్ మీన్స్ సైన్ ఆఫ్ ద సెండర్ అనేది ఉండాలి. దెన్ ఫైనల్గా సూపర్ స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. సూపర్ స్క్రిప్షన్ అనేది ఏంటంటే అడ్రస్, టు అడ్రస్ అంటారు దీన్ని. ఇది అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అని కూడా అనొచ్చు. అంటే ఎన్వలప్ కవర్ మీద ఒక అడ్రస్ ఉంటుంది కదా, దాన్ని రాసేదాన్నే సూపర్ స్క్రిప్షన్ అంటారు. మరొక్కసారి క్విక్ లుక్ చూసుకుందాం. తర్వాత మీకు ఫార్మేట్ ఆఫ్ లెటర్ ఏంటో కూడా నేను చూపిస్తాను. ఆ ఫార్మేట్ ఆఫ్ లెటర్లో మీకు అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఆ ఫార్మేట్లో కానీ మనం రాస్తే డెఫినెట్గా మనం అనుకున్నటువంటి మార్కులు మనకు వస్తాయి. మరి మరొక్కసారి నేను క్విక్ రిజ్యూమ్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. లెటర్ రైటింగ్ ఈస్ ఏ ఫార్మల్ వే ఆఫ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, అప్డేట్, న్యూస్ to individual or organization, used for personal or professional correspondence, to maintain relationship and communicate with others. It is used to request information. It expresses emotions such as gratitude, congratulation, condolences or apologies. Letters are an important form of writing కమ్యూనికేషన్. ఇదేంది రిటర్న్ కమ్యూనికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. దెన్ టైప్స్ ఆఫ్ లెటర్లు ఉన్నాయి కదా, ఫార్మల్, ఇన్ఫార్మల్. అఫీషియల్స్, బిజినెస్ పీపుల్, ఆఫీసర్స్, హెచ్ఎం గారు, ప్రిన్సిపల్ గారు, ఎడిటర్కి, ఎస్ఐ గారికి, డిఎస్పి గారికి రాసే లెటర్స్ అన్నీ కూడా ఫార్మల్ లెటర్స్ అంటాము. ఇన్ఫార్మల్లో పర్సనల్ లెటర్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్, కిత్ అండ్ కిన్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇవన్నీ చూసుకుంటే ఇన్ఫార్మల్ లెటర్స్ అని. దెన్ పార్ట్స్ ఆఫ్ ద లెటర్, హెడ్డింగ్, ఇందులో ప్లేస్, డేట్ ఉంటుంది. దెన్ సాల్యుటేషన్, గ్రీటింగ్స్ ఉంటాయి. ద బాడీ ఆఫ్ ద లెటర్ తీసుకుంటే ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, కంక్లూజన్, ఇందులో 2 or 3 పారాగ్రాఫ్స్లో రాసుకోవాలని చెప్పాను. 2 లేదా 3 పారాగ్రాఫ్స్లో రాయండి. దెన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. సబ్స్క్రిప్షన్ అంటే లీవ్ టేకింగ్ అనేది ఉంటుంది. దెన్ 5th వన్ సిగ్నేచర్, సైన్ ఆఫ్ ద సెండర్. సూపర్ స్క్రిప్షన్, టు అడ్రస్ ఆన్ ద ఎన్వలప్. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లెటర్ రైటింగ్. ఇది మనం నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం హౌ టు ప్రజెంట్ ఏ లెటర్ను మనం ఏ విధంగా రాయాలనే దాంట్లోకి వెళ్దాం. అనగా దాని అర్థం ఏంటి, ఫార్మేట్ ఆఫ్ ద లెటర్ ఫార్మేట్ ఇప్పుడు చూద్దాం. వీడియో చూస్తూనే ఉండండి, నేర్చుకోనండి, నోట్స్ రాసుకోనండి. అంతేకాకుండా వీలైతే ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీకు ఉపయోగపడుతుంది. స్క్రీన్ షాట్ తీసుకొని మరి నోట్స్ రాసుకొని జాగ్రత్తగా 1 or 2 times చదివారంటే డెఫినెట్గా మీకంటూ మంచి మార్కులు వస్తాయి. మరి ఇప్పుడు ఫార్మేట్ ఆఫ్ ద లెటర్ చూద్దాం. ముందు మనం టైప్స్ ఆఫ్ లెటర్, అలాగే ఫార్మల్, ఇన్ఫార్మల్ లెటర్స్ అని చూసుకున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఇన్ఫార్మల్, అనగా పర్సనల్ లెటర్స్లో ఒక లెటర్ మనం పేరెంట్కి రాస్తున్నాం, లేదా ఫ్రెండ్స్కి రాస్తున్నాం, రిలేటివ్స్కి రాస్తున్నాం, లేదంటే కిత్ అండ్ కిన్ మన బంధువులకు రాస్తున్నప్పుడు దీంట్లో ఉన్న ఫార్మేట్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. పార్ట్స్ ఆఫ్ ద లెటర్ అని ఇక్కడ చూడండి. ఈ ఫార్మేట్ ఆఫ్ ద లెటర్లో ఏమిటి అంటే పార్ట్స్ ఆఫ్ ద లెటర్. ఆల్ దీస్ పార్ట్స్
ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫార్మాట్. ఇక్కడ మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నటువంటి లెటర్లో ఇవన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి. ఇక్కడ హెడ్డింగ్ అన్నాను కదా, హెడ్డింగ్ అనగా ఏమేమి ఇంక్లూడెడ్ అంటే ఇందులో ప్లేస్, డేట్. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్, అందుకే నెంబర్ 1 అంటున్నాను. హెడ్డింగ్ కాడికి వస్తే ప్లేస్ అండ్ డేట్, ఎవరు రాస్తున్నారు, ఎక్కడి నుంచి రాస్తున్నారు, సెండర్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ప్లేస్తో స్టార్ట్ అయింది. రెండవది డేట్ ఇక్కడ పెట్టుకున్నాం. రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ అనుకుందాం, ఇక్కడ లెఫ్ట్ సైడ్. చూద్దాం ఏమేమి వస్తాయి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమేమి రాయాలో అనేవి మనం ఇక్కడ చూద్దాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగవచ్చు ఒక్కోసారి. విచ్ పార్ట్ ఈస్ అట్ ద రైట్ సైడ్ అమాంగ్ గివెన్ దిస్ పార్ట్, సిగ్నేచర్ ఈస్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అని కూడా అడగవచ్చు. దెన్ వాట్ ఆర్ ద థింగ్స్ ఇంక్లూడెడ్ ఇన్ హెడ్డింగ్ అని కూడా అడగవచ్చు. ఇక్కడ హెడ్డింగ్ అనే దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే ప్లేస్, డేట్ అనేది ఉంటుందని గమనించండి. దెన్ మొదటిగా చూద్దాం, ఫ్రమ్ అడ్రస్, ఎవరు రాస్తున్నారు అంటే ఎవరైతే రాస్తున్నారో ఆ సెండర్ యొక్క అడ్రస్ అనేది బిగినింగ్లో ఉంటుంది. సో ఫ్రమ్ అడ్రస్లో మొదటిగా మనం ఇక్కడ చూస్తే నేను ఇక్కడ ఇంటూ మార్కులు పెట్టాను, ఎందుకంటే 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ వాళ్ళ పేర్లు రాయాల్సిన అవసరం లేకుండా వాళ్ళ కోసమని ఇక్కడ ఇంటూ మార్క్స్ పెట్టాను. మీరు ఇంటూ మార్క్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పేర్లైనా రాసుకోవచ్చు. ఇక్కడ కామాతో ఎండ్ అవ్వాలి, చివరిలో ఫుల్ స్టాప్ ఉండాలి, అది గమనించండి. సో ఇది మనకి ఫ్రమ్ అడ్రస్ కిందకి వచ్చింది. ఈ ఫ్రమ్ అడ్రస్లో బేసిక్గా ఏముంటుందంటే మొదటిగా నేమ్ తీసుకుందాం, తర్వాత డోర్ నెంబర్ తీసుకుందాం, డోర్ నెంబర్, నెక్స్ట్ పోస్టు, మండల్, లాస్ట్లో డిస్ట్రిక్ట్. ఇవి మనం ఒక ఆర్డర్లో తీసుకోవాలి, అర్థమవుతుందా? ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళిపోవాలి. దెన్ సెకండ్ వన్ సాల్యుటేషన్ తీసుకున్నాం. ఇది ఫార్మల్ లెటర్ కదా, ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి ఇన్ఫార్మల్ లెటర్లో మనం ఏం చెప్తున్నాం ఇక్కడ సాల్యుటేషన్ అనగా గ్రీటింగ్స్. పేరెంట్స్కి రాస్తున్నాం, ఫ్రెండ్స్కి రాస్తున్నాం కాబట్టి అందులో మనకి డియర్ ఫాదర్ లేదా డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, డియర్ అంకుల్ అనే ఇది సాల్యుటేషన్ కిందకి వచ్చింది. టెట్లో కూడా ఒక్కోసారి ఈ బిట్ అడుగుతాడు. డియర్ ఫాదర్ లేదా డియర్ బ్రదర్ అనేది బిలాంగ్స్ టు సో అండ్ సో కేటగిరీ. ఇక్కడ ఇచ్చినటువంటి పార్ట్లో దేనికి సంబంధించింది అని అడగవచ్చు, అంటే అది సాల్యుటేషన్ కిందకి వచ్చింది. సాల్యుటేషన్ అంటే నథింగ్ బట్ దీన్ని ఏమంటామంటే గ్రీటింగ్, దీన్ని మనం గ్రీటింగ్ అని చెప్పుకోవచ్చు. దెన్ మూడవదిగా తీసుకున్నట్టయితే బాడీ ఆఫ్ ద లెటర్. ఏంటిది? బాడీ ఆఫ్ ద లెటర్. ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాము? 3 పార్ట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. బాడీ ఆఫ్ ద లెటర్ కన్సిస్ట్ ఆఫ్ 3 థింగ్స్. అందులో ఒకటి ఏముంటుందంటే ఇంట్రడక్షన్ ఉండాలి. ఇక్కడ ఎవరు రాస్తున్నామో అతని గురించి చెప్పుకోండి, ఇంట్రడక్షన్ చేయాలి ముందు. దెన్ తర్వాత సెకండ్ వచ్చేసి కంటెంట్, దేని గురించి రాస్తున్నాడు, కంటెంట్ మ్యాటర్ ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, దేని గురించి లెటర్ రాస్తున్నాడు అనేది కంటెంట్ అనాలి. దెన్ లాస్ట్ వన్ కంక్లూజన్ కూడా ఉండాలి. ఈ 3 పార్ట్స్ మనకి చూడండి, అందుకే ఇక్కడ 1, 2, 3 అని రాశాను. ఈ 3 థింగ్స్ మనకు దేంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్లో ఏమేమి ఉంటుంది? కంటెంట్ ఈజ్ బిలాంగ్స్ టు డాష్ అంటే బాడీ ఆఫ్ ద లెటర్. ఇంట్రడక్షన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే బాడీ ఆఫ్ ద లెటర్. కంక్లూజన్ అనేది మనకు ఎక్కడ ఉంటుందంటే బాడీ ఆఫ్ ద లెటర్. డియర్ ఫాదర్, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్ అనేది దేనికి సంబంధించింది? సాల్యుటేషన్ సంబంధించింది. ప్లేస్, డేట్ ఎక్కడ ఉంటాయి అంటే హెడ్డింగ్లో కనిపిస్తాయి. ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే సబ్స్క్రిప్షన్ అన్నాడు. ఏంటిది సబ్స్క్రిప్షన్ అంటే? దీన్ని బాగా గుర్తుపెట్టుకొని, లీవ్ టేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగాడు దీన్ని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ అనొచ్చు, లేదంట లీవ్ టేకింగ్ ఈజ్ బిలాంగ్స్ టు డాష్ కేటగిరీ. ఏ సాల్యుటేషన్, బి సబ్స్క్రిప్షన్, సి సిగ్నేచర్, డి సూపర్స్క్రిప్షన్. ఎందుకంటే అన్ని ఎస్లు ఉన్నాయి ఇక్కడ, సాల్యుటేషన్, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్, సూపర్స్క్రిప్షన్. మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో మనకి లీవ్ టేకింగ్ అనేది దేనికి సంబంధించింది? సబ్స్క్రిప్షన్కి సంబంధించింది. సో ఇక్కడ లీవ్ టేకింగ్ అనేది ఏంటంటే చూద్దామా, లీవ్ టేకింగ్ ఎవరికి రాస్తున్నాము అనే అతన్ని బట్టి. అంటే ఫార్మల్ లెటర్ రాస్తే ఫార్మల్ వేలో చెప్పాలి, ఇన్ఫార్మల్ లెటర్ రాస్తున్నామంటే ఇన్ఫార్మల్ వేలో చెప్పుకోవాలి. ఫాదర్కి రాస్తున్నాం కాబట్టి ఇక్కడ లీవ్ టేకింగ్ అనేది యువర్స్ లవింగ్లీ అనేది వచ్చింది. యువర్స్ లవింగ్లీ అనేది
ఏ వేలో రాసుకుంటాము? ఇన్ఫార్మల్లో రాస్తామా, ఫార్మల్లో రాస్తామంటే ఇన్ఫార్మల్లో రాసుకుంటాం. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి? ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, పేరెంట్స్, రిలేటివ్స్ వాళ్ళకందరికీ. కాబట్టి యువర్స్ లవింగ్లీ అనేది 4th పాయింట్, సబ్స్క్రిప్షన్. తర్వాత నెక్స్ట్ మనకి ఏం రావాలి? ఇక్కడ సిగ్నేచర్ తీసుకోవాలి. ఈ సిగ్నేచర్ అనేది ఇక్కడ ఇంటూ మార్కుల్లో కానీ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు మీ నేమ్ అయినా రాసుకోవచ్చు. సో సిగ్నేచర్ అనేది దేని కింద ఉంటుందని కూడా అడగవచ్చు. సో సిగ్నేచర్ ఫాలోస్ ఆల్వేస్ సబ్స్క్రిప్షన్, గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రిప్షన్ తర్వాత సిగ్నేచర్ అనేది ఉంటుంది ఇక్కడ. అది దెన్ సూపర్స్క్రిప్షన్. వాట్ ఈజ్ సూపర్స్క్రిప్షన్ అని కూడా అడగవచ్చు. ఓకే, సూపర్స్క్రిప్షన్ అనేది అంటే ఏంటంటే నథింగ్ బట్ టు అడ్రస్. ఈ టు అడ్రస్ ఉంది కదా, ఏదైతే టు అడ్రస్ ఉందో ఆర్ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ మీద ఉన్న అడ్రస్ని మనము సూపర్స్క్రిప్షన్ అని అంటాము. అర్థమైంది అనుకుంటాను. మరొకసారి చూడండి, పార్ట్స్ ఆఫ్ ద లెటర్. ఒక లెటర్లో మనకు ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 6 పార్ట్స్ ఉంటాయి. దేర్ ఆర్ 6 పార్ట్స్. ఒకటి హెడ్డింగ్ అనేది ఉంటుంది, రెండోది సాల్యుటేషన్ ఉంటుంది, థర్డ్ వన్ బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటుంది, ఫోర్త్ వన్ సబ్స్క్రిప్షన్, ఫిఫ్త్ వన్ సిగ్నేచర్, ఇది 4th వన్, 5th వన్ సిగ్నేచర్, 6th వన్ సూపర్స్క్రిప్షన్. ఇది మరి ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్తాను, గమనించండి. 10th స్టాండర్డ్ రాసేటువంటి విద్యార్థులైతే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇంటూ మార్కులు పెట్టుకొని ఫుల్ స్టాపులు, కామాలు మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ మరి మీరు ఈ లెటర్లో గమనించాల్సింది ఏంటంటే గ్యాప్ అనేది 100% ఇవ్వాలి. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఇవ్వాలో చెప్తాను. అది కూడా ఇక్కడ మనం రాసాం కదా, ఈ ప్లేస్లో ఒక గ్యాప్ తీసుకున్నాం. తర్వాత ఫ్రమ్ అడ్రస్ రాసిన తర్వాత ఇక్కడ ఒక గ్యాప్ తీసుకున్నాం. సాల్యుటేషన్ తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ కూడా ఒక లైన్ గ్యాప్ మనం ఇవ్వాలి. ఇది కూడా గ్యాప్, ఒక లైన్ గ్యాప్. బాడీ ఆఫ్ ద లెటర్ని 2 or 3 పారాగ్రాఫ్స్గా డివైడ్ చేసుకోండి. తర్వాత కింద ఇది చూడండి, ఇక్కడ కూడా మనం గ్యాప్ ఇచ్చుకోవాలి, గ్యాప్. సో ఇక్కడ సిగ్నేచర్కి ఇక్కడ టు అడ్రస్కి కూడా యూ నీడ్ టు గివ్ 1 గ్యాప్, ఇక్కడ కూడా గ్యాప్ ఇవ్వాలి. సో ఇవి ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరొక విషయం కూడా చెప్తున్నాను, ఫ్రమ్ అడ్రస్ మనం రాస్తున్నప్పుడు చూడండి, ఎఫ్ అనే దాని కింద నేను మిగతావన్నీ బిగిన్ చేశాను. మీరు రాస్తుంటే ఎలా ఉంటుందంటే, ఇదిగో ఫస్ట్ ఇది ఇలా రాస్తారు ఒక స్టూడెంట్, తర్వాత ఇక్కడ తీసుకుని వెళ్ళిపోయి పెడతాడు, దీన్ని ఇంకా కొంచెం ఇలా తీసుకుని వెళ్తాడు, అంటే ఇలా వెళ్తుంది. లేదంటే కొంతమంది ఈ విధంగా రాస్తుంటారు. ఇలా రాయటం వల్ల మీకు ఏం జరిగిద్దంటే మార్కులు పడవు, చూడటానికి అసహ్యంగా ఉంటుంది, చండాలం ఉంటుంది. కాబట్టి ఈ ఫార్మేట్ మానుకొని ఈ విధంగా రాసుకోండి. టు అడ్రస్ కూడా చూడండి నేను ఎలా రాశానో ఇది. సో ఈ విధంగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. మనము ఎన్ని మార్కులు అయితే ఎక్స్పెక్ట్ చేసుకున్నాం అన్ని మార్కులు వచ్చేట ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ ఇట్. దట్స్ ఆల్ అబౌట్ ది లెటర్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరి పార్ట్స్ ఆఫ్ లెటర్లో కొన్ని విషయాలు చూద్దాం. హెడ్డింగ్ ఎలా రాయాలి, సాల్యుటేషన్ ఎలా రాసుకోవాలి, సబ్స్క్రిప్షన్ ఏ విధంగా రాయాలో, సూపర్స్క్రిప్షన్లో ఏమేమి ఉంటాయి, వాటి యొక్క విధి విధానాలు ఎలాగుంటాయో మరి ఒకసారి చూసుకొని మనం ఈ లెటర్ ఫార్మాట్ను క్లోజ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ హెడ్డింగ్ అనేది చూస్తే హెడ్డింగ్లో ఏమేమి ఉంటాయి అంటే సెండర్స్ అడ్రస్ అని చెప్పాను కదా, ఇందులో నేమ్ ఆఫ్ ద పర్సన్ ముందు తీసుకోండి, నేమ్ రాయాలి. నేమ్ కింద డోర్ నెంబర్ ఉంటే డోర్ నెంబరు, అది లేదనుకోండి ఏ ఏరియాలో ఉన్నాడో ఆ లొకేషను. నెక్స్ట్ పోస్ట్, డిస్టిక్. నేను ఇక్కడ చెప్తాను, ఫస్ట్ విలేజ్ నేమ్ రాయాలి, విలేజ్లో పోస్ట్, ఈ పోస్ట్ కింద మండల్, మండల్ కింద డిస్టిక్. ఇది వే ఆఫ్ రైటింగ్. సో మనకి ఫ్రమ్ అడ్రస్ అనుకోండి. ఇది ఈ ఫ్రమ్ అడ్రస్ రాసేటప్పుడు డోర్ నెంబర్ ఉంటే డోర్ నెంబర్ తీసుకోండి, అంటే ముందు ఒకటి నేమ్ ఆఫ్ ద పర్సన్, రెండవది డోర్ నెంబర్ ఉంటే, లేదనుకోండి నేమ్ ఆఫ్ ద విలేజ్ ఆర్ స్ట్రీట్, స్ట్రీట్ నేమ్ మూడోది తీసుకుందాం, నాలుగోది పోస్ట్, ఐదోది మండల్, ఆరోది డిస్టిక్. ఇది వే ఆఫ్ రైటింగ్. అందుకని దీన్ని జిగ్జాగ్లాగా మనం రాయకూడదు. సో ఇది మొదటగా ఫ్రమ్ అడ్రస్లో వచ్చే విధానం. నెక్స్ట్ సాల్యుటేషన్ తీసుకుంటే అనగా గ్రీటింగ్స్. ఈ గ్రీటింగ్స్ ఫార్మల్లో ఎలా చెప్పుకోవాలి, నెంబర్ 1 ఇన్ఫార్మల్కి వస్తే ఎలా వాడాలో
చెప్తాను. సో ఫార్మల్గా అంటే ఫార్మల్ అంటే ఎవరు? అఫీషియల్స్ అని చెప్పుకున్నాము, బిజినెస్ పీపుల్ అని చెప్పుకున్నాము, హెచ్ఎం గారికి అని చెప్పాను, ప్రిన్సిపల్ గారికి అని చెప్పాను. ఇలాగ ఉన్నారు కాబట్టి డియర్ సార్ కానీ ఆర్ డియర్ మేడం, లేదంటే సార్, రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మేడం అని చెప్తాం. నెక్స్ట్ ఫార్మల్ అడ్రస్ తీసుకున్నాం అనుకోండి, మై డియర్ ఫాదర్. ఇన్ఫార్మల్లో మనం బ్లడ్ రిలేషన్స్ కనుకోండి, మై డియర్ ఫాదర్ ఆర్ మదర్, మై డియర్ బ్రదర్ ఆర్ సిస్టర్, లేదా డియర్. ఇది మన బాగా క్లోజ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి బ్లడ్ రిలేషన్కి మై డియర్ ఫాదర్, మదర్, మై డియర్ బ్రదర్ లేదా సిస్టర్. అదే ఫ్రెండ్స్ కనుకోండి, డియర్ ఫ్రెండ్ లేదా డియర్ రాజు, డియర్ రాణి, మై డియర్ రవి, మై డియర్ హరి, మై డియర్ గీత. ఇవి ఈ విధంగా మనం రాయాలి. సో సాల్యుటేషన్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ చూసినట్లయితే ఈ సబ్స్క్రిప్షన్లో ఫార్మల్ వేలో ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇన్ఫార్మల్ వేలో ఏముంటుందో చెప్పి మనం ముగించుకుందాం. సో ఇక్కడ ఫార్మల్ వే తీసుకున్నాం అనుకోండి, అఫీషియల్స్కి ఏం రాద్దాము అంటే బిజినెస్ పర్సన్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఉన్నారనుకో, వాళ్ళకి యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది రాద్దాం. రెండవది ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఎం గారికి ఆర్ టీచర్కి యువర్స్ ఒబీడియంట్లీ రాయండి. స్ట్రేంజర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి యువర్స్ ట్రూలీ అని రాద్దాం. ఇన్ఫార్మల్ వేలో అనగా పర్సనల్ లెటర్స్ రాసేటప్పుడు కిత్ అండ్ కిన్కి యువర్స్ లవింగ్లీ, యువర్ లవింగ్ సన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసుకోవాలి. గమనించండి. యువర్స్ అఫెక్షనేట్లీ, యువర్స్ వచ్చినప్పుడు లవింగ్లీ వచ్చింది, యువర్ వస్తే లవింగ్ సన్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ లేదనుకో సన్ ఇక్కడ వచ్చింది. యువర్స్ అఫెక్షనేట్లీ వచ్చింది. దెన్ ఫ్రెండ్స్కి యువర్స్ లవింగ్లీ అని రాయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ యువర్స్ లవింగ్ సన్ అని రాసుకున్నాం. కానీ ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే అపోస్ట్రఫీ పెడుతున్నారు. అపోస్ట్రఫీ అనేది పెట్టకూడదు. ఇలా పెట్టారంటే మీకు మార్క్ కట్ అవుతుంది. అది గమనించండి. రాంగ్ కాన్సెప్ట్. టెట్ కానీ డిఎస్సీలు కూడా అడిగేది ఏంటంటే విచ్ వన్ ఈజ్ రాంగ్ అమాంగ్ దెమ్ అంటాడు. సో ఇక్కడ అపోస్ట్రఫీ పెట్టి ఇది రైటా రాంగ్ అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అలాంటి దాన్ని కూడా మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సూపర్స్క్రిప్షన్. సూపర్స్క్రిప్షన్ అంటే ఏంటిది? టూ అడ్రస్ ఉంటుంది కదా. ఆ టూ అడ్రస్లో ఏముంటుందంటే నేమ్ ఆఫ్ ద పర్సన్, అతని యొక్క పోస్ట్ ఏంటిది, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్. ఇది ఒక ఆర్డర్లో మనం రాయాలి. ఈ విధంగా రాసుకుంటే వెళ్ళాలి. చివరిలో కామాలు, కామా లాస్ట్ ఫుల్ స్టాప్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టూ అడ్రస్ రాసే విధానంలో అన్ని ఇంటూ మార్కులు పెట్టుకుంటూ వెళ్దాం అని చెప్పాను. ఈ ఇంటూలు పెట్టినా పర్లేదు, లేదంటే దీనికి ఎదురుగా మనము నేమ్స్, ఆ లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ పేరు రాసుకున్నా పర్లేదు. లాస్ట్ దానికి ఫుల్ స్టాప్. అంటే నేమ్, పోస్ట్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్ వేయండి. ఇది రాసే విధానం. ఇంతటితో మనకు లెటర్ రైటింగ్ అనేది అయిపించుకున్నాము. మరి ఈ లెటర్ రైటింగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా నోట్ తీసుకోండి, నోట్స్ మెయింటైన్ చేయండి, మంచి మార్కులు వస్తాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము లెటర్ రైటింగ్స్ అనేది ఎలా రాయాలి, లెటర్ రైటింగ్స్ రాస్తున్నామనే కానీ మనం రాస్తున్నటువంటి లెటర్లో మంచి మార్కులు సాధించడానికి కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ లాగా మీకు అందిస్తాను. వాటి ద్వారాగా మీరు మంచి మార్కులు సాధించుకోవచ్చు. 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ప్రతి ఒక్క క్లాస్ మనం చూసినట్లయితే లెటర్ రైటింగ్ అనేది పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో ఈ లెటర్ రైటింగ్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. లెటర్ రైటింగ్తో పాటు హ్యాండ్ రైటింగ్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి ఇది లెటర్ రైటింగ్స్లో రెండవ పార్ట్. మొదటి పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గత వీడియోలో నేను లెటర్, టైప్స్ ఆఫ్ లెటర్, పార్ట్స్ ఆఫ్ ద లెటర్, ఫార్మాట్ ఆఫ్ లెటర్ అని చెప్పాను. అంతేకాకుండా టైప్స్ ఆఫ్ ద లెటర్ మనం చూసినట్టయితే హెడ్డింగ్ అని, రెండవది సాల్యుటేషను, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్, అలాగే సిగ్నేచర్, సూపర్స్క్రిప్షన్ అని గత వీడియోలో నేను చెప్పి ఉన్నాను. ఆ వీడియో మీరు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే దాంట్లో వివరంగా నేను పూర్తి వివరణ మీకు ఇచ్చాను. వాట్ ఈస్ లెటర్, మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, హౌ టు రైట్ ఏ లెటర్, వాట్ ఆర్ ద పార్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద లెటర్. లెటర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ప్రతి పార్ట్కు ఒక ప్రత్యేకత ఉంది. హౌ టు రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనేది మనం గత వీడియోలో చర్చించుకున్నాము. ఐ హోప్ యూ అండర్స్టూడ్
and you have watched the video. If you did not watch that video, my student, it is better to quit here, first to watch the video and come to this video so that you would understand this one clearly. మరి మొదటిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం, ఆల్రెడీ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసిన వారైతే తప్పకుండా షేర్ చేయటము చేయండి. సో దట్ ఈస్ ఎంకరేజ్మెంట్గా నేను ఫీల్ అవుతాను. ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా నేను అనుకుని మరిన్ని వీడియోలు చేయడానికి నేను ముందుకు వస్తాను. మరి ఈరోజు మనము ఈ వీడియోలో ఒకసారి పార్ట్స్ ఆఫ్ ది లెటర్ని క్విక్ లుక్గా చూసుకుందాం. తర్వాత మీకు ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయో నేను చెప్తాను. చూడండి, ఇక్కడ టైప్స్ ఆఫ్ లెటర్. ఈ టైప్స్ ఆఫ్ లెటర్లో ఫార్మల్, ఇన్ఫార్మల్ అని ఉన్నాయి. సెకండ్ వన్ పార్ట్స్ ఆఫ్ లెటర్. పార్ట్స్ ఆఫ్ లెటర్: హెడ్డింగ్, గ్రీటింగ్స్ ఆర్ సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్, సూపర్స్క్రిప్షన్ అనేవి మనకు 6 ఐటమ్స్గా కనపడుతుంటాయి. మరి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ గురించి చెప్పి ఉన్నాను నేను. మరొకసారి క్విక్గా చెప్తాను చూడండి. హెడ్డింగ్ అంటే మనకు ఇక్కడ ప్లేస్, డేట్ అనేది ఉంటుంది. సాల్యుటేషన్ తీసుకున్నట్లయితే మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్తుంటాం. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్లో 3 విషయాలు ఉంటాయని చెప్పాను. అవి ఏంటి మనం ఇది ఇక్కడ ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ ఉంది, దాంట్లో మీకు చెప్తాను. సబ్స్క్రిప్షన్, లీవ్ టేకింగ్, సిగ్నేచర్ తెలుసు. సూపర్స్క్రిప్షన్ అంటే టు అడ్రస్ ఆన్ ద ఎన్వలప్. సో మొదటిగా మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టూడెంట్స్ లెటర్ రాయడంలో కొంచెం ఇబ్బందులు పడుతుంటారనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ వీడియో చేశాను. మరి మొదటిగా 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న వారికి చెప్తాను. తర్వాత ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మరొక వీడియో నేను చేసి మీకు ప్రజెంటేషన్ చేస్తాను. మొదటిగా చూడండి, ఇక్కడ లెటర్ రైటింగ్లో ఫార్మల్ లెటర్ని ఎలా రాయాలి, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి. ఫార్మల్ లెటర్స్ అని మనం చెప్పుకున్నాము. ఈ ఫార్మల్ లెటర్స్ అంటే సింపుల్గా ఏం చెప్పుకున్నాము, ఆఫీసర్స్ అందరికీ మనం రాసేటువంటి లెటర్ ఫార్మల్ లెటర్ అని చెప్పుకున్నాము. కిత్ అండ్ కిన్ అంటే మన బంధువులకి, తోబుట్టువులకి, మన స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, అలాంటి వారికి రాసేటువంటి లెటర్ను మనము ఇన్ఫార్మల్ లెటర్ అని చెప్తాం. ఇందులో పేరెంట్స్ వస్తారు, ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు అని చెప్పుకున్నాం. సో మొదటిగా ఫార్మల్ లెటర్ గురించి చెప్దాం. ఆఫీసర్స్, బిజినెస్ పర్సనాలిటీస్, ఎంటర్ప్రీనర్స్, ఇండస్ట్రియలిస్ట్స్ అండ్ హెచ్ఎం, ప్రిన్సిపల్, ఈ విధంగా ఎస్ఐ గారు, డిఎస్పి గారికి. సో మనం ఏ లెటర్ అయితే రాయాలనుకుంటున్నామో ఆ లెటర్ను ఫార్మల్ వేలోనో ఇన్ఫార్మల్ వేనో చూసుకుందాం. మొదటిగా ఫార్మల్ లెటర్ను మనం ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ హెడ్డింగ్ అని చెప్పుకున్నాం కదా. ఈ హెడ్డింగ్లో ప్లేస్, డేట్ అని ఇక్కడ పెట్టున్నాను. మీరు ప్లేస్, డేట్ అని రాయొద్దండి. ఇక్కడ ప్లేస్ ఎక్కడి నుంచి రాస్తున్నామో ఆ పేరు రాయండి. డేట్ ఏ రోజు లెటర్ రాస్తున్నామో ఆ రోజు డేట్ అక్కడ వేయండి. తర్వాత నెక్స్ట్ ఫ్రమ్ అడ్రస్ తీసుకున్నట్లయితే ఫ్రమ్ అడ్రస్కి గమనించండి, ఎఫ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో దాని కిందనే అన్ని లైన్గా ఉండాలి. చూడండి, ఇక్కడ ఇది ఈ విధంగా రాయండి. చివరిలో కంపల్సరీగా కామా లాస్ట్ దానికి ఫుల్ స్టాప్ అనేది మనం ఉపయోగించుకోవాలి. గమనించండి, ఫ్రమ్ అడ్రస్ కావచ్చు, టు అడ్రస్ అయినా మనం రాస్తున్నప్పుడు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సపోజ్ ఒక వ్యక్తి గురించి రాస్తున్నాం అనుకో, మొదటిగా మనం అతని యొక్క పేరు రాయాలి. దాంట్లో రెండవదిగా డోర్ నెంబర్ కానీ ఉంటే ఆ డోర్ నెంబర్ రాయండి. స్ట్రీట్ నేమ్ అనేది ఒక ఆర్డర్. దీని తర్వాత పోస్ట్ ఆర్ విలేజ్ నేమ్ కానీ పోస్ట్ కానీ రాయండి. తర్వాత మండల్ పేరు, మండలం మనం తీసుకుందాం. తర్వాత డిస్ట్రిక్ట్ తీసుకుందాం. స్టేట్, ఇది ఇక్కడ ఇంటూలు పెట్టినటువంటి దీనికి అదనమాట. కానీ మీరు ఫ్రమ్ అడ్రస్ అయినా టు అడ్రస్లో కానీ ఒకవేళ ఇంటూ కాకుండా మనం డైరెక్ట్గా లొకేషన్ గురించి రాస్తున్నప్పుడు ఈ ఫార్మెట్, ఇది ఆర్డర్ ఆఫ్ ఫ్రమ్ అడ్రస్ ఆర్డర్ ఆఫ్ టు అడ్రస్. ఇక్కడ టు అడ్రస్ కూడా ఉంది. టు అడ్రస్ రాసేటప్పుడైనా ఇదే ఫార్మేట్లో రాయాలి. ఫ్రమ్ అడ్రస్ రాసుకున్నాను ఇలాగే రాయాలి. సో 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ కాబట్టి మరి ఇంటూ మార్కులు పెట్టుకున్నా మీకు మంచి మార్కులు వస్తాయి. దాని గురించి
వరి అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని అంతకంటే లేదు. కాబట్టి ఇలా ఇంటులు పెట్టుకొని వెళ్ళి కామా కామా ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. మరి టు అడ్రస్ విషయానికి వస్తే కూడా టు అనేది మనం తీసుకున్నాం, దాని కింద ఎవరికైతే లెటర్ రాస్తున్నాం, సపోజ్ ఎస్ఐ గారికి రాస్తున్నాము, డిఎస్పీ గారికి రాస్తున్నాము, లేదంటే హెచ్ఎం గారికి రాస్తున్నాం, ప్రిన్సిపల్ గారికి రాస్తున్నాము, ఒక ఆఫీసర్కి రాస్తున్నాం, ఒక ఎంటర్ప్రీనర్కి రాస్తున్నాము, ఒక ఇండస్ట్రియలిస్ట్కి రాస్తున్నాము, లేదంటే ఒక బిగ్ పర్సనాలిటీకి మనం రాస్తున్నాం అనుకోండి, ఏదో ఎంక్వైరీ లెటర్, కంప్లైంట్ లెటర్, ఓకే, ఏదో మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో ఆ లెటర్ రాసేటప్పుడు వారి పేరు, న్యూస్ పేపర్కి రాస్తున్నాం అనుకోండి, ఎడిటర్ అయిన టు ద ఎడిటర్, ద హెచ్ఎం, ద ప్రిన్సిపల్ అని ఈ విధంగా రాయండి. తర్వాత మనం స్కూల్, ఇప్పుడు హెచ్ఎం గారు కాబట్టి జెడ్పీహెచ్ స్కూల్ అని రాయండి. సో మనం ఏ ఊరు అయితే రాయాలనుకుంటాం ఆ ఊరి పేరు ఇక్కడ పెట్టేసండి, ఫుల్ స్టాప్, కామా ఫుల్ స్టాప్. ఇది టు అడ్రస్. ఇక్కడ చూడండి, దీనికి ఒక గ్యాప్ అనేది కంపల్సరీగా అవసరం. మనం రాస్తున్నామంటే 100% గ్యాప్ కావాలి. సో ఇక్కడ కూడా గ్యాప్ తీసుకోండి. ఇక్కడ కూడా చూడండి, గ్యాప్ అనేది ఉండాలి. దీని కింద కూడా ఒక 1 లైన్ స్పేస్ గ్యాప్ ఇవ్వండి. రెస్పెక్టెడ్ సార్ అనే దాంతో ప్రారంభిద్దాం. మనకు హెచ్ఎం గారికి కాబట్టి రెస్పెక్టెడ్ సార్ ఆర్ రెస్పెక్టెడ్ మేడం అని రాద్దాం. తర్వాత ఇక్కడ చూడండి, ఐఎమ్ ఆర్ రవికుమార్ 10th క్లాస్ ఇన్ అవర్ స్కూల్ అనే దాంతో ప్రారంభించి మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో దాన్ని రాసేసింది. సో ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్లో 3 విషయాలు నేను మీకు చెప్పినాను. మరొకసారి దీంట్లో ఏముంటుందంటే ఇంట్రొడక్షన్. మొదటిగా ఇంట్రొడక్షన్ అనేది ఒకటి ఉంటుంది. రెండవది దీంట్లో కంటెంట్ దేని గురించి రాయాలనుకుంటున్నాం. మూడవది ఇందులోనే కంక్లూజన్. ఇవి మెయిన్ ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్. కాబట్టి ఒక లెటర్ మనం రాస్తున్నామంటే నేను ఆల్రెడీ బిగిన్ చేశాను. ఇక్కడ ఇంట్రడక్షన్ చూడండి, ఐఆమ్ ఆర్ రవికుమార్ 10th క్లాస్ ఇన్ అవర్ స్కూల్. చాలా యువర్ స్కూల్ అని పెడతారు, అలా పెట్టమాకండి, అవర్ స్కూల్ అని చెప్పండి. నెక్స్ట్ మీరు కంటెంట్లోకి వెళ్ళండి. దేని గురించి చెప్పాలనుకుంటున్నారో ఆ కంటెంట్ను వీలైతే 2 పారాగ్రాఫ్లు లేదా 3 పారాగ్రాఫ్లు రండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, కంక్లూజన్ అనేదిగా దీన్ని థ్యాంకింగ్ యూ సార్ అనే దాంతో రాయండి. థ్యాంకింగ్ యూ సార్ అనే దాంతో క్లోజ్ చేద్దాం. ఇది మనకు ఇంతవరకు బాడీ ఆఫ్ ద లెటర్. ఇక్కడి నుంచి నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్ను మనం ఎక్కడ ప్రారంభించాలంటే ఎక్కడైతే ఇది సార్ అనే పదం ఉందో దాని కింద నుంచి, ఎక్కడైతే మై డియర్ అని టీచర్ ఆర్ మై డియర్ సార్, మై డియర్ మేడం ఆర్ ఉంటుంది కదా రెస్పెక్టెడ్ మేడం అని ఆ పదాని కింద నుంచి ఇక్కడి నుంచి మనం ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసుకోవాలి. 2వ పారాగ్రాఫ్గా దీని కిందనే తీసుకోవాలి. ఓకే, ఇది కూడా దీని కిందనే ఉండాలి. రైట్. సో నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ జోలికి వెళ్తే ఇక్కడ చూడండి, యువర్స్ ఒబీడియంట్లీ. ఓకే, అది ఈ యువర్స్ ఒబీడియంట్లు రాసే విధానంలో కూడా చాలామంది తప్పులు రాస్తున్నారు. యువర్స్కి అపోస్ట్రఫీ పెడుతున్నారు, యువర్స్ ఒబీడియంట్లీ అని. ఇలా రాయమాకండి దయచేసి. ఇలా రాయటం వల్ల మీకున్న మార్కులు పోగొట్టుకోవడమే. ఇది చాలా వరకు రాంగ్. గమనించండి మిత్రులారా, స్టూడెంట్స్, ఇది ఇలా రాశారంటే మీకున్న మార్కులు కూడా తీసేస్తారు. కాబట్టి ఒక ఫార్మల్ లెటర్ మనం రాస్తున్నామంటే, ఆఫీసర్స్కి మనం లెటర్ రాస్తున్నామంటే ప్లేస్ డేట్ రాయాలి. నెక్స్ట్ ఫ్రమ్ అడ్రస్ తీసుకుందాం, టు అడ్రస్ తీసుకోవాలి, తర్వాత శాలిటేషన్ తీసుకుందాం. బాడీ ఆఫ్ ద లెటర్లో ఇంట్రడక్షన్ ఉండాలి, తర్వాత కంటెంట్ ఉండాలి, తర్వాత ఏంటిది కంక్లూజన్ ఉండాలి, దెన్ సబ్స్క్రిప్షన్ తీసుకుందాం. ఇక్కడ సిగ్నేచర్. ఇక్కడ మనకు ఆల్రెడీ సూపర్స్క్రిప్షన్ అనేది ఇక్కడే వచ్చింది, 2 అడ్రస్ వచ్చింది కాబట్టి మరలా ఇక్కడ రాయాల్సిన పని లేదు అనుకుంటే ఇక్కడ 2 అడ్రస్ అని పెట్టి మళ్ళీ ఎన్వలప్ అడ్రస్ ఉందో ఎన్వలప్ అని పెట్టండి. ఇది ఫార్మల్ వే ఆఫ్ రైటింగ్ లెటర్. సో ఒక స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా రాసుకోండి. ఇది ఓకే, మొదటిగా మనం వే ఆఫ్ రైటింగ్ ఫార్మల్ లెటర్. నెక్స్ట్ 2వ దానికి వెళ్దాం. పేరెంట్స్కి, మన బంధువులకి, కిత్తడికి మనం రాస్తున్నాం. అది ఇన్ఫార్మల్ లెటర్ అని చెప్పుకున్నాం కదా. ఇన్ఫార్మల్ లెటర్ని మనం ఎలా రాయాలి? ఒక ఫార్మల్ లెటర్కి ఇన్ఫార్మల్ లెటర్కి ఇక్కడ చూడండి వేరియేషన్ కనిపిస్తుంది కదా. ఫ్రమ్ అడ్రస్ రాసుకున్నాం, టు అడ్రస్ రాసాము. ఇక్కడ ఇంకోటి కూడా మీరు సబ్జెక్ట్ అని కూడా రాసుకోవచ్చు. నువ్వు ఏదైతే రాయాలనుకుంటున్నావు అక్కడ సబ్జెక్ట్ అని మెన్షన్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. మరి ఫ్రమ్ అడ్రస్ దగ్గర ఇక్కడికి వచ్చామనుకోండి, ఇన్ఫార్మల్ లెటర్స్లో ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ ఉంది, ప్లేస్ డేట్ వేసాము, ఎక్కడి నుంచి రాస్తున్నాము ఆ ప్లేసు, ఏ డేట్నో రాస్తున్నది ఆ డేట్ రాద్దాం. నెక్స్ట్ ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ నేను రాశాను. ఇది కూడా ఈ ఫ్రమ్ అడ్రస్ కూడా ఇలాగే రాయండి. ఇది ఇలాగే మనం రాసుకోవచ్చు, లేదా ఇంటూ మార్కులు పెట్టుకొని చివరిలో కామా ఫుల్ స్టాప్ అనేది ఉపయోగించండి. తర్వాత ఫ్రమ్ అడ్రస్లో ఎఫ్ కిందనే అన్నీ లైన్గా ఉండడానికి ట్రై చేయండి. తర్వాత ఎవరికైతే రాస్తున్నామో మై డియర్ ఫాదర్ అనే పదం చూడండి, ఇక్కడ మై డియర్ ఫాదర్తో ప్రారంభిద్దాం. ఐ ఆమ్ ఫైన్ హియర్, ఐ హోప్ యు ఆర్ ఆల్సో ఫైన్ అని. ఇది ఇంట్రడక్షన్ అనమాట. ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్, ఫాదర్కి దేని గురించి రాస్తున్నామో అది మనము రాయాలి. ఇక్కడ కంక్లూషన్ చూడండి, కన్వే మై రిగార్డ్స్ టు మై సిస్టర్, కన్వే మై రిగార్డ్స్ టు మై మదర్ అని
కంక్లూషన్ చేస్తున్నాం. లాస్ట్ యువర్స్ లవింగ్లీ అనే పదం లేదా యువర్ లవింగ్ సన్ అని కూడా రాస్తున్నాం. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఇందులో కూడా మనకి ఏముంటుందమ్మా, చెప్పాను ఆల్రెడీ, సేమ్ ఇంట్రడక్షన్ ఉండాలి, కాంటెక్స్ట్ ఉండాలి, కంక్లూషన్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి, 3 పారాగ్రాఫ్స్ రాయండి. ఇక్కడ ఖచ్చితంగా కంక్లూషన్ అనేది ఇలాగే రాయండి. సో సేమ్ ఫాదర్ అనే దాని కింద స్టార్ట్ చేశాను, ఇక్కడ దీని కింద ఇక్కడే పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది. రెండో పారాగ్రాఫ్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. కన్వే మై రిగార్డ్స్ కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇది వే ఆఫ్ రైటింగ్ లెటర్. ఈ విధంగా మీరు రాయండి. తర్వాత ఇక్కడ లీవ్ టేకింగ్ చూడండి. ఈ లీవ్ టేకింగ్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్లుగా ఇలా రాయమాకండి. ఎలాగ యువర్స్ అపోస్ట్రఫీ అనేది మాత్రం రాయొద్దు. యువర్స్ లవింగ్లీ అని రాయిస్తే ఇది 100% రాంగ్. ఇంకోటి కూడా అండర్లైన్ చేస్తుంటారు కొంతమంది, అది కూడా రాంగే. అండర్లైన్ చేయటాలు, అపోస్ట్రఫీ పెట్టడాలు ఇవి మానుకోనండి. నేను ఏ విధంగా అయితే ఇక్కడ చూపిస్తున్నానో అదే ప్రజెంటేషన్ రాయండి, డెఫినెట్గా మంచి మార్కులు వస్తాయి. ఇది మరి వే ఆఫ్ రైటింగ్ ఫార్మల్ లెటర్ అండ్ వే ఆఫ్ రైటింగ్ ఇన్ఫార్మల్ లెటర్. మరొక్కసారి ఇన్ఫార్మల్ లెటర్ గురించి చెప్తాను చూడండి. గ్యాప్ ఉండాలి, ప్లేస్ డేట్ తీసుకోండి, ఒక లైన్ స్పేస్ ఇవ్వండి. ఫ్రమ్ అనే అడ్రస్ కింద ఒక లైన్ స్పేస్ ఇవ్వండి. సాల్యుటేషన్ రాయండి, ఒక లైన్ స్పేస్ ఇచ్చండి, దాని కింద స్టార్ట్ చేయండి. ఈ విధంగా నేను ఏ విధంగా అయితే రాశానో బాడీ ఆఫ్ ద లెటర్ చూడండి, 1 2 3 పారాగ్రాఫ్స్లో రాయండి. చివరిలో మీరు కన్వే మై రిగార్డ్స్ టు మై సిస్టర్, మై ఫాదర్, మై బ్రదర్, మై ఫ్రెండ్, అలాగే మీరు క్లోజింగ్ లెటర్స్ రాయండి. లీవ్ టేకింగ్కి వెళ్ళండి. లీవ్ టేకింగ్ కంప్లీట్గా రైట్ సైడ్ రాసేసేయండి, రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. తర్వాత చివరిలో మనకు సబ్స్క్రిప్షన్స్ 2 అడ్రస్ అనేది ఉంది. ఈ 2 అడ్రస్ కింద ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి అడ్రస్ A to Z మీరు రాయండి. లేదా ఈ విధంగా నేను పెట్టుకోవచ్చు. 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఈ విధంగా మీరు ఫ్రమ్ అడ్రస్ పైన రాయండి, 2 అడ్రస్ కింద రాసుకోండి. ఇందులో ఇన్ఫార్మల్ లెటర్స్లో. ఫార్మల్ లెటర్స్కి వస్తే చూడండి, ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ 2 అడ్రస్ 2 పక్కనే రాయొచ్చు. ఎవరికి రాస్తున్నాం అనేది కాబట్టి ఇలాగా రాయండి. ఇది మనకు ఉన్నటువంటి వివరణ. మరి ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. మరి స్టూడెంట్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. మరి నేను మీకు నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎందుకంటే నా పనిలో నేను బిజీగా ఉన్నప్పుడు కూడా మీకు మంచి మార్కులు తేవాలి. 9, 9.5. నా ఉద్దేశం ఏంటంటే నా స్టూడెంట్ ఎక్కడున్నా కానీ 10 మార్క్స్ సంపాదించుకోవాలి. కనీసం ఈ వ్యూ చూసి ద్వారా మీకు టైం లేనప్పుడు ఇలాంటి వీడియో చూడండి. డెఫినెట్గా మీకు టీచర్స్ చెప్పుంటారు, క్లాసులు జరిగి ఉంటాయి, కానీ మనం మర్చిపోయి ఉంటాం. ఒక్కసారి గుర్తు చేసుకుందాం, మళ్ళీ ప్రారంభించుకుందాం. అప్పుడు మనం మంచి మార్కులు వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. 10th స్టాండర్డ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆఫ్ చేయాలా, పాస్ చేయాలా? ఆపి మొత్తం